శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరకాండము 41వ సర్గము. హనుమంతుడు ప్రమదావనమును అశోకవాటికను ధ్వంసము చేయుట. సచవాగ్భిః ప్రశస్తాభిః గమిష్యన్ పూజితస్తయా తస్మాద్దేశాదపక్రమ్య చింతయామాస వానరః. సీతాదేవి తన కడ సెలవు తీసుకొని వెళ్ళబోచున్న హనుమంతుని ఎడ పూజ్యభావముతో కృతజ్ఞతాపూర్వకముగా ఆయనను కొనియాడును. పిమ్మట ఆ వానరోత్తముడు ఆ ప్రదేశము నుండి కొంత దవ్వదిగి ఇట్లు ఆలోచింపసాగెను. అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థ ఇహ దృశ్యతే. సీతాదేవిని దర్శించుట అను ఒక కార్యము ముగిసినది, ఇంకను చేయవలసిన కార్యము కొంచెము మిగిలి ఉన్నది. చతురుపాయములలో మొదటి మూడింటిని సామ దాన భేదోపాయమును ప్రక్కనబెట్టి నాలుగవదియగు దండోపాయమును మాత్రమే ఆశ్రయించుట యుక్తమని తోచుచున్నది. న సామ రక్షసు గుణాయ కల్పతే న దానమర్థోపచితేషు యుజ్యతే న భేదసాధ్యా బలదర్పితా జనాః పరాక్రమస్త్వేవ మమేహ రోచతే. రాక్షసుల కడ సామోపాయము పనిచేయదు, ధనమదాంధుల ఎడ దానము నిష్ప్రయోజనము, బలగర్వితుల విషయమున భేదోపాయమునకు తావులేదు, ఇంకా నా పరాక్రమమునకు పని చెప్పుటయే సమంజసము. న చాస్య కార్యస్య పరాక్రమాదృతే వినిశ్చయ కశ్చిదిహోపపద్యతే హత ప్రవీరాహి రణేహి రాక్షసాః కథం చిదీయుర్యదిహాద్యా మార్ధవం. ఇప్పుడు ఈ కార్యమునందు పరాక్రమమును చూపుటయే సరి అయిన ఉపాయమని నా నిశ్చితాభిప్రాయము. ఏలనన ప్రముఖులైన రాక్షసయోధులెల్లరూ రణరంగమున హతులైనచో మిగిలిన వారు ఏదో ఒక విధముగా సులభముగానే చల్లబడుదురు. కార్యే కర్మని నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యా విరోధేన స కార్యం కర్తుమర్హతి. అప్పగింపబడిన కార్యమును సాధించి దానికి భంగము వాటిల్లకుండా మరి ఎన్ని కార్యములైనను సాధింపవచ్చును. అట్టివాడే నిజమైన కార్యదక్షుడు. న హేక సాధకో హేతు స్వల్పస్యాపీహ కర్మణః యో హ్యర్థం బహుదా వేదస సమర్థోర్థ సాధనే.
కార్యమదెంత స్వల్పమైనదైనను దానిని సాధించుటకు పెక్కు ఉపాయములుండును. వాటినన్నింటినీ ఎరింగిన వాడే యథార్థముగా కార్యసమర్థుడు. ఇహైవ తావత్ కృతనిశ్చయో హ్యహం యది వ్రజేయం ప్లవగేశ్వరాలయం పరాత్మా సమ్మర్థ విశేషతత్వవిత్ తతః కృతం స్యాన్మమ భర్తృశాసనం. నేను ఇక్కడనే శత్రుబలములకును మనవారి బలములకును యుద్ధ నైపుణ్యమునందలి తారతమ్యములను బాగుగా తెలుసుకొనుట యుక్తము. పిమ్మట కృతనిశ్చయుడనై సుగ్రీవుని కడకు వెళ్ళినచో అప్పుడు ప్రభు శాసనమును చక్కగా నెరవేర్చిన వాడనగుదురును. కథంను కల్వద్య భవేత్ సుఖాగతం ప్రసహ్య యుద్ధం మమ రాక్షసైః సహ తథైవ కల్వాత్మబలం చ సారవత్ సమ్మానయేన్మాం చ రణే దశాననః. ఇప్పుడు నాకు రాక్షసులతో తీవ్రమైన యుద్ధము సులభముగా సంభవించున్నట్లు చూడవలెను. అప్పుడే రావణుడు యుద్ధమున తన వారి బలమును నా బలమును వాస్తవముగా తెలుసుకొనగలడు. తతస్సమాసాద్య రణే దశాననం స మంత్రివర్గం సబలప్రయాయినం హృది స్థితం తస్య మతం బలం చ వై సుఖేన మత్వా హమిత పునర్వ్రజే. కావున రావణుని వాని మంత్రులను సైన్యమును అనుచరులను యుద్ధమున ఎదుర్కొని వాని శక్తి సామర్థ్యములను మనస్సులోని ఆలోచనలను బాగుగా ఎరింగి తృప్తిగా తిరిగి వెళ్ళెదను. ఇదమస్య నృశంసస్య నందనోపమముత్తమం వనం నేత్ర మనఃకాంతం నానా ద్రుమలతాయుతం. క్రూరుడైన రావణుని యొక్క ఈ అశోకవనము శ్రేష్టమైనది, నందనవనముతో సమానమైనది. బహువిధములైన చక్కని వృక్షములతోడను లతలతోడను కూడి నయనానందకరముగా మనోజ్ఞముగానున్నది. ఇదం విధ్వంసయిష్యామి శుష్కం వనమివానలః అస్మిన్ భగ్నే తతః కోపం కరిష్యతి దశాననః. ఎండిపోయిన వనమును అగ్ని భస్మమునర్చినట్లు నేను ఈ వనమును ధ్వంసము చేసెదను. ఇది పాడైపోయిన వార్తను విన్న వెంటనే దశాననుడు కుపితుడగును. తతో మహత్సాస్వమహారథద్విపం బలం సమాదేక్ష్యతి రాక్షసాధిపః త్రిశూల కాలాయసపట్టి సాయుధం తతో మహద్యుద్ధమిదం భవిష్యతి. పిమ్మట అశ్వములతోనూ రథములతోనూ ఏనుగులతోనూ త్రిశూలములు నల్లని ఇనుప పట్టిసములు మొదలగు ఆయుధములను ధరించిన కాల్బలములతోనూ కూడిన గొప్ప సైన్యములను రావణుడు ఇచ్చటికి పంపును. అప్పుడు ఒక మహాయుద్ధము జరుగును. అహం తు తైః సంయతి చండ విక్రమైః సమేత్య రక్షోభిరసహ్య విక్రమః నిహత్య తద్రావణ చోదితం బలం సుఖం గమిష్యామి కపీశ్వరాలయం. తీవ్రమైన పరాక్రమము గల ఈ రాక్షస యోధులతో రణరంగమున నేను ఎదురులేని ప్రతాపముతో పోరాడి ఆ రావణ ప్రేరిత బలములను హతమార్చి హాయిగా సుగ్రీవుని సన్నిధికి చేరగలను. తతో మారుతవత్ క్రుద్ధో మారుతిర్భీమ విక్రమః ఊరువేగేన మహతా ద్రుమాన్ క్షేప్తుమధారభత్. అనంతరము తీవ్రమైన పరాక్రమము గల మారుతి విజృంభించిన వాడై పెనుగాలి వలె అత్యంత వేగముతో బలముగా వృక్షములను పెకిలించవేయనారంభించెను. తతస్థు హనుమాన్ వీరో బభంజ ప్రమదావనం మత్తద్విజ సమాఘుష్టం నానా ద్రుమలతాయుతం. పిమ్మట మహావీరుడైన హనుమంతుడు మదించిన పక్షుల కలకలారావములతోనూ వివిధములగు వృక్షములతోనూ లతలతోనూ విలసిల్లుచున్న ప్రమదావనమును భగ్నము చేసెను. తద్వనం మధితై వృక్షై భిన్నైశ్చ సలిలాశయై చూర్ణితై పర్వతాగ్రైశ్చ బభూవా ప్రియదర్శనం. ఆ వనమునందలి వృక్షములన్నీను పూర్తిగా నేలమట్టమాయెను. సరస్సులు పాడైపోయెను. క్రీడా పర్వతములన్నీను నుగ్గునుగ్గాయెను. అప్పుడా వనము ప్రాణములేని దేహము వలె శోభావిహీనమయ్యెను. నానా శకుంత విరుతై ప్రభిన్నై సలిలాశయై తామ్రై కిసలై క్లాంతై క్లాంత్రద్రుమలతాయుతం. న బభౌ తద్వనం తత్ర దావానలహతం యథా వ్యాకులావరణ రేజుః విహ్వల ఇవతాలతాః. ఆ అశోకవనము కలవరపాటునకు లోనైన వివిధములకు పక్షుల వికృత ధ్వనులతో నిండిపోయెను. అతడి జలాశయములు చిన్నాభిన్నములాయెను. ఎర్రని చిగుళ్ళు వాడిపోయెను.
వృక్షములు లతలు నేలకూలెను. కారు చిచ్చుచే బుగ్గైపోయినట్లు ఆ వనము నిస్తేజమాయెను. ఆధారములను కోల్పోయిన తీగలు నిరాశ్రయములై విహ్వలలైన స్త్రీల వలె కలదప్పియుండెను. లతా గృహైశ్చిత్రగృహైశ్చ నాసితైః మహోరగైః వ్యాలమృగైశ్చ నిర్ధుతైః శిలాగృహైరున్మథితైస్తదా గృహైః ప్రణష్టరూపం తదభూన్మహద్వనం. హనుమంతుడు విజృంభించుటచే తత్ప్రభావమున ఆ వనమునందలి పొదరిండ్లు చిత్రశాలలు అతలాకుతలములాయెను. అందలి మహాసర్పములు పెద్ద పులులు మొదలగు క్రూర జంతువులు ఆర్తధ్వనులు చేయసాగెను. క్రీడాపర్వత గుహలు ఇతర గృహములు పూర్తిగా దెబ్బతినెను. ఈ కారణముగా ఆ సుందరవనము తన పూర్వ వైభవమును పూర్తిగా కోల్పోయెను. సా విహ్వలా శోకలతాప్రతాన వనస్థలీ శోకలతాప్రతాన జాతా దశాస్య ప్రమదావనస్య కపేర్బలాద్ధి ప్రమదావనస్య. సీతాదేవిని ఆదుకొనుటకై వచ్చిన ఆ కపీశ్వరుని బలప్రభావముచే రావణుని అంతఃపుర కాంతల విహారార్థమై ఏర్పడిన అశోకలతా సమూహములతో కలకలలాడు ఆ వనప్రదేశము శోకమున మునింగిన స్త్రీలతో కూడినదై నిస్తేజమై ఒప్పెను. స తస్య కృత్వార్థ పతేర్మహాకపిః మహాద్వలీకం మనసో మహాత్మనః యుయుత్సురేకో బహుభిర్మహాబలైః శ్రియా జ్వలంస్తోరణమాస్థితః కపిః. ఆ కపీశ్వరుడు మిక్కిలి బలశాలి అయిన రావణుని మనస్సు క్లేశపడినట్లుగా వనమును భంగపరచెను. పిమ్మట మహాబలశాలురైన పెక్కుమంది రాక్షసయోధులతో ఒంటరిగా పోరాడదలిచిన వాడై అతడు ఉత్సాహ శక్తితో ఒప్పారుచు ఆ వనముఖద్వారముపై నిలిచి శత్రువుల రాకకై ఎదురు చూచుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 140 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది 41వ సర్గము.